రాదు కాబట్టి I'll go with Telugu today, so everybody will understand. Firstly, before I start my feelings, thank you so much, Amma, for coming. I feel very, very blessed, and I'm going to explain you. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మిమ్మల్ని పిలవడానికి కారణం ఏందో. లాస్ట్ 3 స్కూల్ డేస్కి పిలవకుండా ఈ స్కూల్ డేకే ఎందుకు పిలిచామనేది ఐ విల్ లెట్ యూ నో ఇన్ ఎ వైల్. సో యాక్చువల్గా అంత బాగుందంటే ఆ కుర్చీలో ఈరోజు మా తాతయ్య ఉండేవాడు. సో యాక్చువల్లీ మా తాతయ్య అమ్మమ్మ ఈరోజు ఇక్కడ చీఫ్ గెస్ట్గా రావాలి, బట్ హీస్ నో మోర్, యూనో పార్ట్ ఆఫ్ ద గేమ్. లైఫ్ అన్నప్పుడు పుట్టాలి, వెళ్తారు. సో ఎక్స్క్యూజ్ మీ. నాకు ఫస్ట్ టైం కదా, సో మా తాతయ్య అమ్మమ్మని చీఫ్ గెస్ట్గా పిలిచాలన్నప్పుడు వాళ్ళు లేరు, అమ్మ ముందుగానే రాలేదు. హూ కెన్ ఫిల్ దట్ పొజిషన్ బెటర్ దాన్ యూ? ఆ చైర్ని ఆమె కంటే ఎక్కువగా ఎవరు ఫిల్ చేయగలరు? ఆమె వస్తే నాకు 10 మంది వచ్చి చూస్తారనో, లేకపోతే నాకు స్కూల్ ఉందని 10 మందికి తెలుస్తుందనో ఖచ్చితంగా కాదండి. కేవలం మా తాతయ్య కుర్చీ ఆమె కంటే బాగా ఇంకెవరు ఫిల్ చేయలేరు కాబట్టి ఆ లోటు తీర్చుకోవడానికి ఆమెను పిలవాల్సి వచ్చింది. మా నాన్న గుడ్లా వెంకటరెడ్డి నేను పుట్టక ముందే చనిపోయారు. కాకపోతే మా తాతయ్య నోటి గుండా ఎప్పుడూ నేను వినే 2 మాటలు గుడ్లా వెంకటరెడ్డి అయితే, రెండో మాట కొండూరు మారారెడ్డి, కొండూరు ప్రభావతమ్మ గారు. ఈ 2 పేర్లే నేను మా తాతయ్య దగ్గర కొన్ని వందల వేల సార్లు వినుంటా. వాళ్ళ రాయల్టీస్ గురించి, వాళ్ళ లైఫ్ స్టైల్ గురించి, వాళ్ళు చేసే సేవా కార్యక్రమాల గురించి, వాళ్ళు పడిన కష్టాల గురించి. వాళ్ళ కోసం కాదు, సమాజం కోసం. సో ఆ కుర్చీని ఇంకా ఆయన లేనప్పుడు ఆమె కంటే బాగా ఎవరు ఫిల్ చేయలేరు కాబట్టి అమ్మను పిన్నమ్మను పంపించి రిక్వెస్ట్ చేశాను. చాలామంది ఆమె రారు, ఆమె ఇలాంటి ఫంక్షన్స్కి జనరల్గా రారు, ఆమెను ఇబ్బంది పెట్టద్దు అన్నారు. కానీ నాకు గట్టి నమ్మకం, డెఫినెట్గా నా ఇన్విటేషన్ ఆమె మన్నించి వస్తారని ఆ కాన్ఫిడెన్స్తోనే పిలిచాను. అండ్ షీఈస్ హియర్ టుడే. సో థ్యాంక్ యూ వెరీ మచ్. నేను మీకు ఏమి ఇచ్చినా ఈ థ్యాంక్ యూ కంటే ఎక్కువ చెప్పలేనమ్మా. ఐ ఫీల్ బ్లెస్డ్, ఐ ఫీల్ రియలీ బ్లెస్డ్ అట్ దిస్ మూమెంట్. ఈ క్షణం నా లైఫ్లో నేను ఎప్పుడూ మర్చిపోను. ఒక పిక్చర్ ఉంటుందో లేదో కానీ దిస్ మూమెంట్ దట్ ఐఎమ్ స్టాండింగ్ ఆన్ ద డయాస్, ఈరోజు ఇక్కడ నిలబడి నేను అమ్మ ముందు మాట్లాడే మూమెంట్ మాత్రం నా లైఫ్లో నేను ఎప్పుడూ మర్చిపోను. సో థ్యాంక్ యూ వన్స్ అగైన్. నౌ వై స్కూల్? స్కూలే ఎందుకు? కళ్యాణ మండపం ఎందుకు కాదు? బట్టల స్టోర్ ఎందుకు కాదు? సైట్స్ ఎందుకు కాదు? రియల్ ఎస్టేట్ ఎందుకు కాదు? వై స్కూల్? స్కూలే ఎందుకంటే మా అమ్మ టీచరే, మా నాన్న టీచరే, నెంబర్ 1. నెంబర్ 2, నేను ఎప్పుడు 100% క్యాండిడేటో 95% క్యాండిడేటో కాదు. ఐఎమ్ అన్ యావరేజ్ 70% స్టూడెంట్. బట్ నేను ఒక యావరేజ్ 70% స్టూడెంట్. కానీ నేను అమెరికా వెళ్ళి నేను నా కాళ్ళ మీద నిలబడడానికి కేవలం నా 70% డిగ్రీస్ మాత్రమే కారణం. ఆ డిగ్రీ మీద నాకు ఉద్యోగం వచ్చిందో లేదో తెలియదు, కానీ ఆ డిగ్రీ వల్లనే నాకు జాబ్ వచ్చింది. నేను జాబ్ తెచ్చుకొని లగ్జరియస్గా బతకగలిగినప్పుడు డెఫినెట్గా ఈ చదువు వల్ల ఎవరైనా బతకగలుగుతారు. మీరు ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, నేనే చదువుకొని బాగుపడినప్పుడు చాలామంది ఎవరైనా చదువుకొని ఈ స్థాయికి రాగలరు. అందుకని స్కూల్ పెట్టాను. డెఫినెట్గా ఇక్కడ కంటే రాజంపేటలోనో హైదరాబాద్లోనో పెట్టుంటే ఇంతకంటే ఎక్కువ సంపాదించేవాడిని 5 ఇయర్స్లో. సంపాదన గురించి అయితే మళ్ళీ కాదు. పేరెంట్స్ అందరూ డెఫినెట్గా అర్థం చేసుకోవాలి. మేము 350 స్టూడెంట్స్ కంటే మించి ఎప్పుడూ యాక్సెప్ట్ చేయము. మా టార్గెట్ 350 స్టూడెంట్స్. ఈ స్పేస్, ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ 350 స్టూడెంట్స్కి మాత్రమే సరిపోతుంది.
సో 350 స్టూడెంట్స్కి మాత్రమే మేము ఈ స్కూల్లో అడ్మిషన్స్ యాక్సెప్ట్ చేస్తాము. ఆ తర్వాత అడ్మిషన్స్ యాక్సెప్ట్ చేయబడవు. సో మొట్టమొదటి కారణం, ఒక 70% అగ్రిగేట్ ఉన్న క్యాండిడేట్ కూడా డెఫినెట్గా మంచి ఒక లగ్జరియస్ పొజిషన్కి వెళ్ళగలిగేది వాడి చదువు వల్లనే. రెండోది, నన్ను పెంచి నేను చదవకున్నా నాకు ప్రతిసారి ప్రతి సెకండ్ మోటివేట్ చేసి చదవాలి చదవాలి అని ప్రెషరో మోటివేషనో చెప్పి నేను చదివేట్టు చేసిన మా తాతయ్య స్ఫూర్తి. ఒక ఇల్లు కడితే ఎవరికి తెలియదు, కానీ ఒక స్కూల్ కడితే ఎప్పటికీ ఇలాంటి స్టేజ్ మీద ఆయన పేరు అప్పుడప్పుడు చెప్పుకునే అవకాశం దొరుకుతుంది. అట్లనే మా పిన్నమ్మ. అమ్మా నాన్న అందరికీ చెప్తారు, అమ్మా నాన్న ఎవరికైనా ఉంటారు, ఎవరికైనా చెప్తారు, కానీ నాకు అమ్మ కంటే ఎక్కువ పిన్నమ్మ, నాన్న కంటే ఎక్కువ తాతయ్య. సో వీళ్ళందరి స్ఫూర్తి. అందరూ భయపడే వాళ్ళ ఫ్యామిలీలో, ఎందుకురా పెడుతున్నావు స్కూలు, డబ్బులు పోతాయి, అది పోతాయి, ఇది పోతాయి. బట్ నాకు ఇదే నా డ్రీమ్. ఇక్కడ నిలబడి వీళ్ళ స్ఫూర్తి వల్లనే నేను ఇది పెట్టినాను అని చెప్పడమే నా డ్రీమ్. సో వాళ్ళ స్ఫూర్తి నన్ను ఈరోజు ఈ స్కూల్ పెట్టే ఆలోచనలోకి ముందు తీసుకెళ్ళింది. డెఫినెట్గా నాకు చాలా కష్టపడ్డాను ఈ స్కూల్ ఇక్కడ దాకా తీసుకురావడానికి, ఇంకా కష్టపడతాను. డెఫినెట్గా వెనకడిగేసే క్వశ్చనే లేదు. నా స్కూల్లో చదవబోయే 350 చదువుతున్న పిల్లలు, చదవబోయే పిల్లలు, నా టార్గెట్ 350 రీచ్ అయ్యేంత వరకు కష్టపడతాను. రీచ్ అయిన తర్వాత ఆ 350 స్టూడెంట్స్లో ప్రతి ఒక్క పిల్లోడు డాక్టర్స్, ఇంజనీర్స్, ఆర్మీ, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, యాక్టర్స్, డెఫినెట్గా ప్రతి ఒక్క పిల్లోడు ఒక టాప్ నాచ్ కెరియర్ని తీసుకెళ్లే విధంగా మేము కష్టపడతాం. మా అమ్మ ఇప్పటికే కష్టపడుతుంది. డెఫినెట్గా మా అమ్మకు నేను సపోర్ట్ చేస్తున్నాను. నేను కష్టపడతాను, నా తర్వాత కష్టపడతారు. సో మై డ్రీమ్, ఈరోజు నా 7th క్లాస్లో ఒక అమ్మాయి ఉంది. డెఫినెట్గా తను చాలా బాగా చదువుతుంది. అప్సాను 7th అంటే ఇక్కడ నుంచి 5 ఇయర్స్లో ఇంటర్ అయిపోతుంది. అంటే బైపీసీలో మెడిసిన్లో తనకు సీట్ వస్తుందో లేదో తెలిసిపోతుంది. అక్కడి నుంచి ఇంకో 5 ఇయర్స్ సక్సెస్ఫుల్గా సీట్ వస్తే ఇంకొక 5 ఇయర్స్లో తను ఒక డాక్టర్ అవుతుంది. అలాంటి పిల్లల్ని ఇలాంటి పల్లెటూర్లలో ఇప్పటికైతే ఈ చుట్టుపక్కల పల్లెల్లో ఒక్క డాక్టర్ కూడా తయారైనట్టు నేను ఎంక్వైరీ చేస్తే నాకెవరు అవును ఉన్నారు, ఈ పల్లెల నుంచి డాక్టర్స్ అయిన వాళ్ళు ఉన్నారు అనేది అయితే నాకెవరు చెప్పలేదు. సో ఇక్కడ నుంచి 10 సంవత్సరాలలో అట్లీస్ట్ ఇద్దరినన్నా ఈ చుట్టుపక్కల పల్లెల నుంచి డాక్టర్స్గా తయారు చేయాలనేదే నా డ్రీమ్. సో ఐఎమ్ లివింగ్ టు ద డ్రీమ్. ఇక్కడ నుంచి 10 ఇయర్స్ తొందరగా, అంత డిలే అవ్వదు, తొందరగా జరుగుతుంది. ఈ చుట్టుపక్కల పల్లెల్లో ఒక డాక్టర్ని తయారు చేసిన ఆ మూమెంట్ కోసం కష్టపడుతున్నాను. డబ్బులు ఎక్కువ సంపాదించేసి ఫీజులు ఎక్కువ గుంజేసి ఏదో చేయాలని అయితే కాదు. అండ్ మేము డెఫినెట్గా మాకు అనుభవం లేదు స్కూల్ పెట్టినప్పుడు. మాకు ఇది ఫస్ట్ స్కూల్. మా అమ్మ టీచర్గా ఎన్నో సంవత్సరాలు పనిచేసినా కూడా మాకు అనుభవం అయితే లేదు. దానివల్ల మేము అన్నీ విని తెలుసుకోవడం, అవి కరెక్టో కాదో అని కొన్ని ఇంప్లిమెంట్ చేయలేకపోవడం, ఇలా కొన్ని మిస్టేక్స్ చేసిన మాట నిజమే ఫస్ట్ 2 సంవత్సరాలు. కానీ అనుభవపూర్వకంగా మేము చేసిన తప్పులేంది, ఏం చేస్తే స్కూల్లో పిల్లలకి బాగుంటుంది అనేది మేము అనుభవపూర్వకంగా ఈ 5 సంవత్సరాల్లో తెలుసుకున్నాం. అనుభవపూర్వకంగా తెలుసుకోవడమే కాకుండా ఆ అనుభవాన్ని ఇంప్లిమెంట్ చేసి ప్రాక్టికల్గా ఈ సంవత్సరం చేసి చూపించినామని నేను గర్వంగా చెప్పుకోగలుగుతున్నాను. మా బస్ సర్వీస్ అవ్వచ్చు, మా మినరల్ వాటర్ సర్వీస్ అవ్వచ్చు, మా స్పోర్ట్స్ సర్వీస్ అవ్వచ్చు, మా డాన్స్ సర్వీస్ అవ్వచ్చు, మా టీచర్ సర్వీస్ అవ్వచ్చు, మా లోవర్ క్లాసెస్కి టెక్నాలజీ యూజ్ చేసి ఎడ్యుకేషన్ అవ్వచ్చు, ఇలా ఎన్నో విధాలుగా మేము ఇంప్లిమెంటేషన్గా ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేసి మేము చూపించాము ఈ సంవత్సరం. వచ్చే సంవత్సరంలో ఇంకా డెవలప్మెంట్ జరుగుతుంది. ఈ సంవత్సరానికి నేను చేసిన డెవలప్మెంట్, స్పోర్ట్స్ ఇంప్లిమెంట్ చేశాను, డిజిటల్ క్లాస్ ఇంప్లిమెంట్ చేశాను, మినరల్ వాటర్ ఇంప్లిమెంట్ చేశాను, పిల్లలకి హెల్తీయర్ అండ్ సేఫెస్ట్ ఎన్వైర్న్మెంట్. ఒక్క పిల్లోడు కూడా ఈ క్యాంపస్ నుంచి టీచర్కి, వాచ్మెన్స్కి తెలియకుండా ఎవరు బయటికి పోయే క్వశ్చనే లేదు. హెల్తీయర్ అట్మాస్ఫియర్, లంచ్ ఏరియా కావచ్చు, మంచి డ్రింకింగ్ వాటర్ అవ్వచ్చు, హెల్తీయర్ అండ్ సేఫియర్ ఎన్వైర్న్మెంట్లో నేను సక్సెస్ అయ్యాను.
స్పోర్ట్స్ ఇంప్లిమెంట్ చేశాను. క్రికెట్, వాలీబాల్, బాస్కెట్బాల్, కబడ్డీ, ఖోఖో. దెర్ ఇస్ సో మెనీ స్పోర్ట్స్ దట్ ఐ హ్యావ్ ఇంట్రడ్యూస్డ్. అండ్ టీచర్స్ అవ్వచ్చు, ముందున్న టీచర్స్ కంటే ఈ సంవత్సరం మా దగ్గర ఉన్న టీచర్స్ చాలా మంచి టీచర్స్ ఉన్నారు. సో నేను చెప్పాలనుకున్నాను, బట్ సో పేరున ఈరోజు ఈ స్కూల్ ఇక్కడికి రావడానికి అన్నిటికంటే మించి నా స్టాఫ్ చేసిన కృషే ఈరోజు అట్లాంటి ఒక గ్రేట్ డైనమిక్ లీడర్ని ఇక్కడికి ఫంక్షన్కి ఇన్వైట్ చేసే అర్హత నాకు సంపాదించి పెట్టింది. సో సంధ్యారాణి ఎల్కేజీ 2 yearsగా నా దగ్గర హార్డ్ వర్క్ చేస్తుంది. తేజశ్రీ యూకేజీ, సుహాసిని 2 years, శాంభవి 2nd class, సుభాష్ని 3rd class 5 yearsగా నా దగ్గర హార్డ్ వర్క్ చేస్తుంది. నాగమణి 4th class, గోపాల్ 5th class, వెంకటరమణ 6th class, రాఘవ్ కంప్యూటర్ అడ్మిన్, లక్ష్మణ్ పీఈటీ, అండ్ definitely last but not least my love, my friend, my courage, my principal Mr. Damodar. ఆయన కడప నుంచి నా ఒక్క రిక్వెస్ట్ మూలంగానే వచ్చాడు. నాకు ఈ ఏరియాలో స్కూల్ ముందు తీసుకెళ్ళడం కష్టం అన్నప్పుడు, లేదు సార్ మనం చేయగలం, పెద్ద కష్టం కాదు, మీ డ్రీమ్ నాకు తెలుసు అని నన్ను ఎంకరేజ్ చేసి డెఫినెట్గా సెకండ్ బై సెకండ్ నేను ఎప్పుడైనా ఇరిటేషన్ వచ్చినా, అమ్మ ఎప్పుడైనా ఇరిటేట్ అయినా ఆయన బ్యాలెన్స్ కోల్పోకుండా 100% స్కూల్ కోసం కష్టపడుతున్నాడు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ హానెస్ట్ ఎఫర్ట్ సో ఫార్, అండ్ ఐ విష్ యూ విల్ బీ విత్ మీ యాజ్ లాంగ్ యాజ్ ఇట్స్ పాసిబుల్, అండ్ ఐ రిక్వెస్ట్ యూ టు స్టే విత్ మీ అండ్ ప్రొవైడ్ యువర్ కంటిన్యూస్ సపోర్ట్. సో నేను ఈ సంవత్సరం చేసిన డెవలప్మెంట్స్ చెప్పానమ్మా, అండ్ వచ్చే సంవత్సరం డెవలప్మెంట్స్ ఇంకా జరుగుతాయి. మీ పిల్లలు కూడా మీరు అబ్జర్వ్ చేస్తే మేము మిస్టేక్స్ చేసిన మాట నిజమే. మీరు కూడా మిస్టేక్స్ మేము మళ్ళీ దాన్ని రెక్టిఫై చేసుకుని మేము మళ్ళీ కష్టపడి అవన్నీ ఇప్పుడు మీరు ఏ రకంగా చూసినా మేము దాన్ని రెక్టిఫై చేసినట్లే మీకు తెలుస్తుంది. సో పాస్ట్ ఈజ్ పాస్ట్, గతం గతః. ఇప్పటి నుంచి మేము బాగా చేస్తున్నాం, మీరు కూడా మాకు సపోర్ట్ కావాలి. మంచి కిడ్స్ని, అంటే చదువుకోని కిడ్స్ని, మంచి కిడ్స్ని నా స్కూల్లో చేర్పించండి. చదువు నేను ఇప్పుడు చెప్తున్నాను, నా స్కూల్లో 7th class చదివే పిల్లలకి వాళ్ళ డాక్టర్స్ అవ్వడానికి, వాళ్ళ డ్రీమ్ చేరుకోవడానికి, వాళ్ళ ఫైనాన్షియల్ వాళ్ళ ఖర్చు కావచ్చు, వాళ్ళకి ఏ రకంగా హెల్ప్ కావాలన్నా నా స్కూల్ హెల్ప్ చేస్తుంది. సో డెఫినెట్గా మంచి పిల్లల్ని నా స్కూల్లో చేర్పించండి. నేను ఇచ్చే ఈ సౌకర్యాలన్నీ మంచి పిల్లలు అయితే దాన్ని యూజ్ చేసుకొని ఇంకా బాగా డెవలప్ అవుతారు. అండ్ ఇంకొక మాట, మామూలుగా ఏ స్కూల్ కూడా నవోదయ ఇలాంటివన్నీ ఎంకరేజ్ చేయవు, ఎందుకంటే 5వ తరగతి తర్వాత ఆ పిల్లల ఫీజు ఇంకా రాదు అనే ఉద్దేశంతో. నాకు ఆ భయం లేదు, నాకు అవసరం కూడా లేదు. లాస్ట్ ఇయర్ ఇక్కడ ఉన్న ఈ చుట్టుపక్కల ఉన్న పల్లెల్లో కూడా చాలామంది వరకు దిగువ మధ్య తరగతి ఉన్న కుటుంబాలు, వాళ్ళు ఫీజు కట్టలేని కుటుంబాలు ఉన్నాయి. వాళ్ళ కోసం మేము లాస్ట్ ఇయర్ నవోదయ కోచింగ్ స్టార్ట్ చేసినాం. 5th class తర్వాత ఎగ్జామ్ రాస్తారు. ఒకవేళ పిల్లడు కష్టపడి అది సెలెక్ట్ అయితే 6th class నుంచి గవర్నమెంట్ ఖర్చుతో వాడు చదువుకోవచ్చు. సో ఇది కూడా మీరు తెలుసుకోవాలి. అండ్ నేను ఎక్కువ టైం తీసుకోదలుచుకోలేదు. ఐ నో అమ్మ, ఇట్స్ ఆల్రెడీ లేట్. సో నేను ఇంతటితో ముగిస్తున్నాను. వన్స్ అగైన్ ఐ మిస్ మై గ్రాండ్ ఫాదర్. నాకు తెలుసు ఇక్కడ ఎక్కడ ఉండి వింటుంటాడని. ఇద్దరు తాతయ్యల్ని తలుచుకుంటూ, వెంకటరెడ్డి తాతయ్య అండ్ లక్ష్మీనారాయణ రెడ్డి తాతయ్య, నా స్పీచ్ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. Big hands.